స్వామి శరణం స్వాములు స్వామియే శరణమయ్యప్ప. శబరిమల యాత్ర 3వ రోజు. సో ఈరోజు ఉదయం 6 గంటలకల్లా మేము ఎరిమేలి చేరుకున్నాం. సో ఎరిమేలిలో పేట తుల్లి ఆడి ఇక్కడ నుండి శివ టెంపుల్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుండి కేరళ బస్సెస్లో మనం పంబని చేరుకుంటాం. సో ఈ యాత్ర అంతా సన్నిధానం ఎలా చేరుకోవాలి, చేరుకున్నాక అక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో ఇక్కడంతా మా బ్యాచ్ స్వాములు, గురుస్వాములు అందరూ ఉన్నారు. మొదటిసారి వేసుకున్న వాళ్ళు కన్యస్వాములు ఉంటారు. వాళ్ళకి బాణం గుర్తిస్తారు, అది ఉంచుకోవాలి. రెండోసారి కత్తి, మూడోసారి గంట, ఇట్లాగ ఉంటుంది అనమాట. ఇలా రంగులు పూసుకొని కిరీటాలు పెట్టుకొని సరిపోదు కదా, సరి చేసుకోండి. రబ్బరా లూజ్ చేసాం. అదైతే ఇదే మీరు చెప్పడం, మీరు 41 రోజు దిగి చేసినందుకు అది అధ్యాసపై మాలకపడుతుంది కాదు, గుర్తుతేనే మీ లెక్క, అది గుర్తుంది. మీరు లెక్కలేదు గుర్తు పెట్టుకోండి. బాణం గుర్తులు జాగ్రత్తగా పెట్టుకోండి. స్నానాలు చేసేటప్పుడైనా స్నానక పంపలైనా సరే అది జాగ్రత్తగా పెట్టుకోండి. చూడు సరిపోద్దా మాలకపడుతాం నేను చెప్తాడా. శరం గుర్తుకాలు గుర్తాలి. ఓడి తెస్తాయి మళ్ళీ కట్టలే లోపల కట్టు సక్కం కింద నుంచు కలజోడి మళ్ళీ పెడదు అది. సో ఈ విధంగా అలంకరణ చేసుకున్నాక మేము మొదటగా వావర స్వామిని దర్శించుకొని పేటతుల్లి ఆడుతూ వెళ్ళామన్నమాట. చూడండి, ఎవరైతే మొదటిసారి వేసుకున్నారో రెండోసారి వేసుకున్నా కానీ గురుస్వామి లేకుండా ఏ పని చేయకూడదు. గురుస్వామి చెప్పినట్లుగా వెళితే యాత్ర సజావుగా సాగుతుంది. స్వాములు, ఇదియే వావర స్వామి మసీదు. అయ్యప్ప స్వామికి మిత్రుడైన వావర స్వామి మసీదు ఇది. మొదటగా వావర స్వామి దర్శనం చేసుకుని పేటతుల్లి ఆడుతూ వెళ్తాం. చూడండి వావర స్వామి మసీదు. రణమయ్యప్ప 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 రణమయ్యప్ప. കാറ്റുമങ്ങനെ പേട്ടത്തുള്ളി കരിനീളം നെയ്യാടി വാ വില്ലാളി വീരനായി വീരമണി കണ്ഠനായി വിളയാടും സ്വാമി അപ്പൻ വാ പച്ചമണി കെട്ടിവെച്ച് പിച്ചക പൂങ്കുലകുലച്ച്
இதயம் பெற்றது கேட்டது காற்றில் இந்த கடுந்த மிளக்கி கண்ணுறங்கும் கடலாடி வா எல்லாக்கும் சோழனாய் ஏழுலகின் நாதனாய் எழுநெல்லும் சபரியப்பன் வா ஆகாசக்குட சூடி ஐராவத முகலேறி அமரநாத தர்சனமும் தா గణపతి అనుమతితో తాండవమేద్దాం తక్కదిమి తక్కజనులకు పేటాడేద్దాం గణపతి అనుమతితో తాండవమేద్దాం తక్కదిమి తక్కజనులకు పేటాడేద్దాం వెప్పులిపై కదిలినాడు ఆపదలో వదిలిపోడు నాయకుడే శ్రీమణికంఠ మోహినికి నందనుడే శంకరుడి బిడ్డడులే నీ శరణం శరవణ భవమే కలిగాలిని బంధించి విజయాన్ని అందించి వరమిచ్చి స్వరూప స్వామి దినగతోం తోం అయ్యపతి జగతోం తోం స్వామి దినగతోం తోం అయ్యపతి జగతోం స్వామి దినగతోం తోం అయ్యపతి జగతోం తోం స్వామి దినగతోం తోం అయ్యపతి జగతోం గణపతి అనుమతితో తాండవమేద్దాం తక్కదిమి తక్కజనులకు పేటాడేద్దాం మహిషిని ఓడించిన గజాధిపాయ మనిషికి తెలిసిన త్రిలోకమాయ శరముని చేపట్టిన వనాధిపాయ వివరాన్ని చూపెట్టిన శబరినాథ దుష్టుల పని పట్టిన అనుమయ ఎరిపెను అయ్యప్ప చరిత సదా శాస్త్రములన్నిటినీ చేర్చిన వీర ధర్మాన్ని స్థాపించిన శివకుమార మొదలెడితే పాట పదమనట కోటి దండాలు స్వామికే పేట తుళ్ళల్లో స్వాములందరికీ మోక్షాన్నిచ్చేది అయ్యనే కలిగాలిని బంధించి విజయాన్ని అందించి వరమిచ్చే అభయ స్వరూప స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం తోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం తోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం గణపతి అనుమతితో తాండవమేద్దాం తక్కదిమి తక్కజనులకు పేటాడేద్దాం గణపతి అనుమతితో తాండవమేద్దాం తక్కదిమి తక్కజనులకు పేటాడేద్దాం వెప్పులిపై కదిలినాడు ఆపదలో వదిలిపోడు నాయకుడే శ్రీమణికంఠ మోహినికి నందనుడే శంకరుడి బిడ్డడులే నీ శరణం శరవణ భవమే కలిగాలిని బంధించి విజయాన్ని అందించి వరమిచ్చి స్వరూప స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం తోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం తోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం తోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం తోం స్వామి జగతోం తోం అయ్యపతి జగతోం. సో స్వాములు చూశారు కదా, దాన్ని పేటతుల్లి అంటారు. సో పేటతుల్లి అయ్యాక వావర స్వామిని అండ్ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని పంబకు బయలుదేరాం. మీరు ఇటు సైడ్ చూస్తున్నారు కదా, అవన్నీ రబ్బర్ చెట్లు అనమాట. మనకి ఎరైజర్ చూస్తుంటాం కదా, ఎరైజర్స్ అండ్ రబ్బర్ సంబంధించినవన్నీ కూడా ఈ చెట్ల నుంచే తీస్తారు. ఒక్కొక్క చెట్టు నుండి అయితే చిన్న చిన్న డ్రాప్స్ వస్తాయి కదా, ఆ డ్రాప్స్ తీసి రబ్బర్గా తయారు చేసి మనకి మార్కెట్లోకి తీసుకొస్తారనమాట. కేరళ మొత్తం కూడా చాలా వరకు రబ్బర్ చెట్లే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ శివ టెంపుల్ అని ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ అనమాట. మన అన్ని స్టేట్స్ బస్సులు కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడే పార్కింగ్ చేస్తారు.
అండ్ నెంబర్స్ కూడా ఇస్తారు. కొన్ని ఇప్పుడు ఏ స్టేట్‌కి ఆ స్టేట్ వైస్‌గా పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేశారనమాట కేరళ గవర్నమెంట్. 1 నుండి అండ్ 1, 2, 3 ఇట్లా 10 అని, 20 అని. సో, మన ఆంధ్ర బస్సులో పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 16 ఉంటది. అండ్ కొంతమంది ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళైతే ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి ఒక 10 నెంబర్‌లో కానీ అట్లా కూడా పెట్టుకుంటారు. బట్ ఎక్కువ శాతం ఏంటి అనంటే మన ఆంధ్ర అయ్యప్పలు వెళ్ళినప్పుడు బ్లైండ్‌గా 10 ఆర్ 16 మోస్ట్‌లీ 16 ఉంటది. 16 నెంబర్ ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో ఆంధ్ర బస్సులైతే మనం పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఫెసిలిటీ ఉందనమాట. చాలా ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ అసల. సైడ్ మీరు చూస్తున్నారు గదా! వెహికల్స్ చాలా ఎక్కువగా వచ్చేసాయి. అండ్ పార్కింగ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది మాకు అక్కడ. సో, అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మేము 11 అట్లా అవుతుంది మార్నింగ్. సో, పార్కింగ్ చేసి మళ్ళీ అక్కడి నుండి శివ టెంపుల్ అనేది బస్ స్టాండ్ ఉంటది. సో, టెంపుల్ దగ్గర బస్ స్టాండ్. కేరళ బస్సులన్నీ అక్కడ ఉంటాయన్నమాట. సో, ఇక్కడేంటి అనంటే ఇక్కడి వరకే మన ఆంధ్ర ఏదైతే వస్తాయో అన్ని స్టేట్స్ బస్సులు ఇక్కడ వరకే అనమాట ఎలో ఉండేది. అక్కడి నుంచి కేరళ గవర్నమెంట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ బస్సులోనే వెళ్ళాలి. నార్మల్ బస్ చార్జెస్ అయితే 40-50 ఉంటుంది. ఏసీ బస్సులో అలా వెళ్ళే వాళ్ళకైతే 80 రూపీస్ అనమాట ఛార్జ్ చేస్తారు. సో, శివ టెంపుల్ నుండి పంబ వరకు 80 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్‌కి. ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. 1.5 అవర్ పడుతుంది శివ టెంపుల్ నుంచి పంబకి. సో, పంబకు చేరుకున్నాక ఇక అక్కడి నుండి మనం పంబలో స్నానం చేసి అండ్ గురుస్వామి అనేది మ్యాండేటరీ ఇక్కడ. ఇరుముడి ఎత్తడానికైనా, దించడానికైనా గురుస్వామి అనేవాళ్ళు ఉండాలి. సో, ఇరుముడి అక్కడ పెట్టేసి పంబలో స్నానం చేస్తే సకల రోగాలు కానీ అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పోతాయని ఒక నమ్మకం ఇక్కడ భక్తులకి. సో, పంబ చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. అంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు అంత ఉందనమాట. బట్ వాటర్ మాత్రం ప్యూర్ అంటే ప్యూర్. గుండు సూది వేసినా కానీ క్లియర్‌గా కనపడుతుంది. అంత స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ పంబలోవి. మీరు కూడా చూడొచ్చు. స్వాములు ఇదే పంబా నది. ఈ పంబా నది తీరంలోనే అయ్యప్ప స్వామి పందలరాజుకు దొరికాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ పంబా నదిలో స్నానం చేస్తే కొన్ని రోగాలు కూడా నయమవుతాయని భక్తుల నమ్మకం. సో, మేము కూడా ఈ పంబలో స్నానం చేసి ఇక్కడ నుండి అయ్యప్పకు సన్నిధానానికి బయలుదేరాం. ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే వెళ్ళాలి. ఏ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఉండదు. అయితే డోలీ ఫెసిలిటీ ఉంటది. అంటే నడవలేని వారు ఉంటారు కదా! వాళ్ళకి డోలీలో తీసుకెళ్తారు. అయితే పర్సన్‌ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే కొంచెం లావుగా ఉంటే ఒక ప్రైజ్, సన్నగా ఉంటే ఒక ప్రైజ్. సో, అట్లాగా వాళ్ళు సో, మేము వెళ్ళిన రోజు క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉంది. సో, ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంటే స్టెప్ బై స్టెప్‌గా రిలీజ్ చేస్తున్నారు. అంటే అందరూ ఒకేసారి స్టార్ట్ అయితే తొక్కిసలాటలో ఏమైనా ప్రమాదాలు జరగొచ్చని చెప్పేసని ఒక 100 మెంబర్స్‌ని ఒక స్టెప్‌గా, 100 మెంబర్స్‌ని ఒక స్టెప్‌గా రిలీజ్ చేస్తున్నారు. సో, అలా అయితే ఫ్రీగా నడుచుకుంటూ వెళ్తారు కదా అని చెప్పేసి సో, ఈ పంబలో నుంచి ఒక 100 మెంబర్స్ స్టెప్ బై స్టెప్‌గా రిలీజ్ చేస్తున్నారు. సో, ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ఒకప్పుడైతే ఒక 10, 15 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ వరకు కూడా అన్నారు. సో, అంతగా బాగోదు అండ్ చాలా ఘాట్ రోడ్ అనేసి. సో, అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ లేదు. బాగానే చేశారు. స్టెప్స్ ఉన్నాయి. అల్లో మల్లో తకిట అల్లో మల్లో పోదాము మణికంఠ సన్నిధి చేరా. అల్లో మల్లో తకిట అల్లో మల్లో పోదాము మణికంఠ సన్నిధి చేరా. అయ్యానే పోతనే అయ్యప్ప దగ్గరికి, అయ్యానే పోతనే అయ్యప్ప దగ్గరికి. శంకరుని కొడుకేనంట శబరికొండ అయ్యప్ప, శంకరుని కొడుకేనంట శబరికొండ అయ్యప్ప. దేవుణ్ణి చూసొస్తా దండాలు పెట్టొస్తా. అయ్యానే పోతనే అయ్యప్ప దగ్గరికి, అయ్యానే పోతనే అయ్యప్ప దగ్గరికి. వద్దు బిడ్డో పెద్ద పెద్ద కొండాలంట, వద్దు బిడ్డో పెద్ద పెద్ద కొండాలంట. ఎక్కడ లేని జనము జ్యోతిని చూడొస్తారంట, ఎక్కడ లేని జనము జ్యోతిని చూడొస్తారట. మొక్కుడే కుదరదట, మొక్కుడెక్కువైతదట. వద్దు
బిడ్డో వద్దు బిడ్డో పెద్ద పెద్ద కొండాలంట వద్దు బిడో పెద్ద పెద్ద కొండాలంట నలభై ఒక్క రోజులట నియమాలు ఉంటాయంట 41 రోజులట నియమాలు ఉంటాయట పొద్దు మాపు పూజలంట నేల నీల బండుడంట మాపు పూజలట నేల మీద పండుడంట ఒక్క పూట తిన్నేనంట మక్క పలస బతుకులంట వద్దు బిడో పెద్ద పెద్ద కొండాలంట వద్దు బిడో పెద్ద పెద్ద కొండాలంట అల్లో మల్లో తకిట అల్లో మల్లో పోదాము మణికంఠ సన్నిధి చేరా అల్లో మల్లో తకిట అల్లో మల్లో పోదాము మణికంఠ సన్నిధి చేరా నాయన మన భాష కాదు బిడ్డ మలయాళ భాషంట మన భాష కాదు బిడ్డ మలయాళ భాషంట నియమంగా ఉండాలంట నిష్టలేమో చేయాలంట నియమంగా ఉండాలంట నిష్టలేవో చేయాలంట ఎత్తి మీద మూటలంట ముత్తుకుంట పోకడంట వద్దు బిడో పెద్ద పెద్ద కొండాలంట వద్దు బిడో పెద్ద పెద్ద కొండాలంట అల్లో మల్లో తకిట అల్లో మల్లో పోదాము మణికంఠ సన్నిధి చేరా అల్లో మల్లో తకిట అల్లో మల్లో పోదాము మణికంఠ సన్నిధి చేరా పోదాము మణికంఠ సన్నిధి చేరా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్లవేళరా స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్లవేళరా స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా ఒక్క రోజున చిలక నా చెంతకు వచ్చేరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టు పిలవసాగేరా ఒక్కనొక్క రోజున చిలక నా చెంతకు వచ్చేరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగేరా ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఆకుల్లో తలబెట్టి వెక్కేచింది పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్లవేళల స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా
పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేళల సామి నామమే పలుకురా శ్రీ సామి నామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేళల సామి నామమే పలుకురా శ్రీ సామి నామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా గాయమైన గోరింకకు అన్ని తానైనది తన కంటితోనే లోకాన్ని చూపుచున్నది రామచిలక ఒకనాడు స్వామి పూజ చూచెను పూజలోన గురు స్వామి మహిమలెన్నో చెప్పెను గాయమైన గోరింకకు అన్ని తానైనది తన కంటితోనే లోకాన్ని చూపుచున్నది రామచిలక ఒకనాడు స్వామి పూజ చూచెను పూజలోన గురు స్వామి మహిమలెన్నో చెప్పెను నడవలేని వారు కొండ నడిచి వెళ్ళారని మాటరాని వారు పాట పాడుచున్నారని చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేళల స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేళల స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా అట్టియా రామశిలక స్వామి మాల వేయమని నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుకున్నది మండల వ్రతమును మరువక చేతునని తన ఇరుముడిని నా తల మీద ఉంచమని అట్టియా రామశిలక స్వామి మాల వేయమని నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుకున్నది మండల వ్రతమును మరువక చేతునని తన ఇరుముడిని నా తలపైన ఉంచమని ఇరుముడిలోన తను కోరింక వచ్చునని మహిమలమని కంటుని కనులారగాంతుమని ఆ జ్యోతి దర్శనం కోరింకకు చూపమని పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేళల స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేళల స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా చెట్టు మీద రామశిలకరా చెట్టు మీద రామశిలకరా చెట్టు మీద రామశిలకరా
సో చూశారు కదా స్వాములు. సో ఈ విధంగా పంబ నుండి సన్నిధానం చేరుకోవడానికి మాకు 12 గంటల సమయం పట్టింది. సో డిపెండ్స్ ఆ రోజు ఉండే క్రౌడ్‌ని బట్టి ఉంటది. అది కూడా కొంతమంది తొందరగా అయిపోతుంది. కొంతమందికి ఇంకా లేట్ అవుతుంది. అయితే మార్గం మధ్యలో ఉన్న శరంకొత్తి దగ్గర కన్యస్వాములు ఎవరైతే ఉన్నారో తన వెంట తెచ్చుకున్న బాణాన్ని అక్కడ కుచ్చిరండి. ఓకే. అది మాత్రం మర్చిపోవద్దు. సో మనం చేసిన ఈ 41 రోజు దీక్షకి గాను ఒక గుర్తింపుగాను మనం ఆ బాణాన్ని అక్కడ కుచ్చి వస్తేనే మనకు లెక్క అనమాట. ఓకే. స్వాములు 18 మెట్ల పడి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. తోసుకుంటూ ఉంటారు. సో ఈ 18 మెట్ల యొక్క విశిష్టత ఏమిటి అనంటే శబరిమలైకి వచ్చే భక్తులు 18 కొండలను దాటుకొని రావాలి. ఈ 18 కొండలకి 18 దేవతలు ఉంటారనమాట. సో అన్ని కొండలు మనం తిరగలేము కాబట్టి ఈ 18 దేవతలను ఒకే చోట ప్రతిష్ఠాపించారు. అది 18 మెట్ల పడిలాగా. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క దేవత ఉంటారు. సో ఎంతో పవిత్రమైనవి కాబట్టి ఈ 18 మెట్లు ఎక్కటానికి అర్హత పొందిన వాళ్ళు అయ్యప్ప మాల వేసుకొని విరుముడి కట్టుకొని వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కుతారనమాట. సో అది ఎక్కిన తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం జరుగుతుంది. సో ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. సో ఫస్ట్ టైం మాల వేసుకొని 41 రోజులు దీక్ష చేసి 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి దర్శించుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. స్వామియే శరణమయ్యప్ప. సో తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. సో ఆ చెట్టు దగ్గర ఎవరైతే మన గురుస్వామి ఉంటారో సో ఆ గురుస్వామి చేత విరుముడిని తీయించుకొని సో మన దానిలో ఉన్న నెయ్యి టెంకాయ ఉంటుంది కదా. సో ఆ నెయ్యిని బయటికి తీసి స్వామివారికి అభిషేకం చేయించి తీసుకొచ్చి మనకి ఇస్తారు గురుస్వామి. సో ఆ నెయ్యిని మనం ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా పొంగలిలో కొంచెం అండ్ అప్పుడప్పుడు ద్వీపారాయణ చేసుకుంటే చాలా మంచిది. అండ్ భక్తుల యొక్క నమ్మకం ఏమిటి అంటే ఆ నెయ్యిని నొప్పులు ఉన్న ఓల్డ్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి నొప్పులు కూడా తగ్గాయని చాలామంది చెప్పారు. సో అదంతా భక్తుల నమ్మకం అనమాట. సో ఈ విధంగా అయ్యప్ప స్వామి యాత్ర అయితే చాలా అద్భుతంగా జరిగింది మాకు. సో ఇక్కడ రావటానికి 7 కిలోమీటర్లు పడుతుంది సన్నిధానానికి. బట్ మళ్ళీ పంబకు చేరుకోవడానికి మనం చాలా 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అది వేరే రూట్ ఉంది. సో ఆ రూట్లో వెళ్ళిపోతాం మనం. సో ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ అదే అనమాట. సో నైట్ ఎర్లీ మార్నింగ్ టైం అది. సో 1.5 అవర్లో కింద పంబకు వచ్చేసాం. మీరు సన్నిధానం దగ్గర గమనించి ఉంటే నిత్యం 24 గంటలు ఒక అగ్నిగుండం వెలుగుతూ ఉంటుంది. అదేమిటి అనంటే మనం తీసుకుని వెళ్ళిన నెయ్యి టెంకాయలు ఉంటాయి కదా. అవన్నీ కూడా నెయ్యి తీసేసి ఆ టెంకాయలని దాంట్లో వేస్తారు. సో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అది ఆరదు ఆ జ్యోతి. ఏదైతే ఈ అయ్యప్ప స్వామి మాలలు మొత్తం జరుగుతుందో అంతా వెలుగుతూనే ఉంటుంది గుడి ఓపెన్ చేసిన దగ్గర నుంచి. ఓకే. సో దాని పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. యూనిక్ ప్రసాదం అనమాట అయ్యప్ప స్వామి ప్రసాదం. సో ఇక్కడ ప్రసాదం ఎలా తయారు చేస్తారంటే ఎవరైతే మనం తీసుకొని వెళ్తారో స్వాములు ఆ ఇరుముడిలో నుంచి ఆ బియ్యం ఉంటున్నాయి కదా. ఆ బియ్యాన్ని కలెక్ట్ చేసి ఆ బియ్యంని మరియు బెల్లం కలిపి ఆవు నెయ్యి కలిపి ప్రసాదంగా తయారు చేస్తారు ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతోమంది ఇష్టంగా తింటారు ఈ ప్రసాదాన్ని. ఒక బాటిల్ వచ్చేసి 250 గ్రామ్స్ బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అన్లిమిటెడ్ ప్రసాదం ఇస్తారు. సో భక్తులు తీసుకొని రావచ్చు ప్రసాదాన్ని. తిరిగి మళ్ళీ మేము నా దారిలో నడుచుకుంటూ వేరే దారిలో పంబకు చేరుకున్నాం. సో పంబకు చేరుకునేసరికి 7:30 అయింది. సో స్వాములు ఈ వీడియో చూడండి. 1980స్లో శబరిమల ఎలా ఉండేదంట. అది పంబా బ్రిడ్జ్. సో నడుచుకుంటూ వెళ్ళే దారి నిజంగా ఇప్పుడు ఈ మార్గం ఉంటే చాలా కష్టం స్వాములు నడవటానికి. అన్నీ అడ్డంగా ఉండేవి. రోడ్డు చూడండి అసలులాగా. సో ఇప్పుడు ఇలా లేదు. చాలా అంటే చాలా మారిపోయింది. చాలా ఈజీగా ఉంది స్వాములు వెళ్ళడానికి. సో స్వామియే శరణమయ్యప్ప. సో స్వాములు పంబ నుంచి మేము డైరెక్ట్గా ఇక పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాం. సో సద్య అక్కడే చేసుకొని ఈవినింగ్ కల్లా తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి వెళ్ళాము. సో టెంపుల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మొబైల్స్ అలౌ లేదు. అండ్ డ్రెస్సింగ్ కోడ్ కూడా ఓన్లీ ట్రెడిషనల్ వేరే. సో షర్ట్ కూడా వేసుకోకూడదు. ఓన్లీ పంచె మీద వెళ్ళాలి. లింగీస్ కూడా కట్టుకొని పోకూడదు. షార్ట్స్ అట్లాగా. లేడీస్ అయితే ఓన్లీ శారీ మాత్రమే అలౌ చేస్తారు. ఓకే.
సో లోపలికి మొబైల్ ఎలో లేదు కాబట్టి నేను లోపల చూపించలేకపోతున్నాను. బయట వరకు చూపిస్తాను. పక్కనే చాలా పెద్ద కోనేరు ఉంది చూడండి. అండ్ లోపల ఈ టెంపుల్ గురించి మీకు తెలిసే ఉంటది. వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ ఏదైనా ఉంది అనంటే అది అనంత పద్మనాభ స్వామి దేవస్థానం. సో ఈ గుడి కింద నిధులు ఉన్న గదులు ఓపెన్ అయ్యాయని మీకు తెలిసే ఉంటుంది. సో ఇంకొక గది ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. సో కొన్ని నాగబంధనాలతో ఉంది అని అన్నారు. సో లోపల వచ్చేసి చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇక్కడ స్వామివారు వచ్చేసి శేషనాగ్పై పవలించి ఉంటారు. ఒక ద్వారం నుండి మనకి స్వామివారు కనిపించరు. సో 3 ద్వారాల గుండా మనము చూడాలి స్వామివారిని. అండ్ పక్కనే అమ్మవారిని దర్శనం కూడా చేసుకోవచ్చు. కృష్ణుడి గుడి కూడా ఉంది, అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కృష్ణుడి గుడి వచ్చేసి మీరు గురువాయూర్లో చూసిన కృష్ణుడి గుడి ఎలా ఉందో అలా ఉంది అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. స్వాములు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.